హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న టాపిక్ అయితే మీ ముందుకు వచ్చానన్నమాట. సో నా పేరైతే జమీలా. నా ఛానల్ నేమ్ వచ్చి స్మార్ట్ జమీలా ఛానల్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ లైక్ వల్ల, మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. సో వాళ్ళ ఒపీనియన్ కూడా నాకు తెలుస్తుంది అనమాట. సో కామెంట్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేంటంటే, అంటే మా విలేజ్లో జరిగినటువంటి, అంటే నేను పుట్టక ముందు జరిగింది ఒక పార్ట్ 1 అయితే చెప్పాలనుకుంటున్నాను. అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇలా చేయడం వల్ల రిలేషన్స్ మీద ఏమాత్రం మనకి అభిమానం ఉండదు కదండి. సో ఏ విధంగా చేయకూడదు అనేది అయితే నేను చెప్తున్నాను. అదేంటంటే, మా విలేజ్లో అయితే ఒక కుటుంబం అయితే ఉందన్నమాట. సో అందులో ఒక ఫాదర్ మదర్ అయితే, వాళ్ళకి ఫస్ట్ అయితే పాప, తర్వాత బాబు, మళ్ళీ పాప, నెక్స్ట్ బాబు అన్నమాట. అయితే టోటల్గా 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అన్నమాట. సో పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. సో సెకండ్ అతనికి కూడా మ్యారేజ్ అయింది. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అంటే అల్లుడిని ఇంటికి తెచ్చుకున్నాక అల్లుడిని బాగా చూసుకోవాలి కదండి. అల్లుడిని సరిగా చూసుకోకపోతే కూతురికి ఎక్కడికక్కడ పడతా ఉంటాయి కాబట్టి, సో అల్లుడిని మాత్రం బాగానే చూసుకుంటారన్నమాట. కొంతమంది ఏంటంటే, ఎలా పోయినా మనకి ఇంట్లో నుంచి వదిలేస్తారు. బట్ కొంతమంది అయితే అల్లుడిని కొడుకు కంటే కూడా ఎక్కువగా చూస్తారనమాట. నిజంగా అలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నెక్స్ట్ బాబుకు పెళ్ళయింది కదా. సో బాబుకు పెళ్ళైనప్పుడు మ్యారేజ్ చేసుకుంది కూడా, సో వాళ్ళకి తెలియని అమ్మాయిని అంటే పెళ్లి చూపులకు వెళ్ళడం, పెద్ద మనుషులతో చేసుకోవడం జరిగిందన్నమాట. సో తను కూడా కట్నాలు కానుకలు మంచిగానే తెచ్చుకుంది. మంచి గౌరవప్రదమైనటువంటి ఇంట్లో నుంచే వచ్చిందన్నమాట. సో పెద్దగా చదువుకోకపోయినా కొంచెం తెలివి బాగా ఉన్నది. సో కష్టజీవి అన్నమాట, బాగా పనిచేసే వ్యక్తి, మంచి అసలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా మంచి వ్యక్తి అన్నమాట. అయితే కొన్ని రోజులు, అంటే తెలిసిందే కదండి, మ్యారేజ్ అయిన కొత్తలో బాగానే ఉంటారు. ఆ తర్వాత చూపిస్తారనమాట అసలు సిసలైనటువంటి ప్రతాపం అత్తగారింట్లో. కొంతమంది మాత్రం తల్లిదండ్రి కన్నా ఎక్కువగా చూసుకునేవారు ఉంటారు. కొంతమంది అయితే నిజంగా చాలా చాలా హీనంగా చూసేవాళ్ళు అయితే ఉంటారనమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక రోజు అనే కాదులేండి, ఆ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆమెకి టార్చర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మీకు తెలిసిందే, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు అని అంటే ఆడపడుచులు కూడా అక్కడే ఉండేవారు అనమాట. ఆడపడుచులు టార్చరు, అత్తగారి టార్చరు, మామగారి టార్చరు, ఇటు తిరిగి మరిది గారి టార్చర్ కూడా ఆవిడ పడిందన్నమాట. సో ఆమెకి ఫుడ్ పెట్టకపోవడం, నువ్వేం బట్టలు తెచ్చుకున్నావు అది ఇది అని అనడం, కట్నాలు సరిగా పెట్టలేదు అనడం, బంగారం సరిగా తెచ్చుకోకపోవడం. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళకన్నా బంగారం ఎక్కువే తెచ్చుకుందన్నమాట ఈవిడ. కాకపోతే అత్తగారి ఇంట్లో ఏదో ఒకటి అనాలి కదండి, అలా అనేవారు అనమాట. సో అంటూ ఉంటే ఇంక ఆమె పాపము హస్బెండ్కి కూడా చెప్పేవారు కాదన్నమాట. ఇంకా అలా తనలో తనే ఇదేక మింగేసుకొని, అంటే మార్నింగ్ అతను, అంటే ఆమె వైఫ్ హస్బెండ్ మార్నింగ్ పనిలోకి వెళ్తే ఈవినింగ్ నైట్ అయిపోయేదన్నమాట. సో వచ్చేంత వరకు ఆమెకి ఫుడ్ పెట్టేవారు కదన్నమాట. సో ఫుడ్ పెట్టినా సరే అలా రాల్చి వేసేవారు అనమాట, సరిపోనటువంటి అన్నం అన్నమాట. యంగ్స్టర్స్కి కొంచెం ఆకలి ఎక్కువగానే ఉంటుంది కదండి, వాళ్ళు పెట్టే అన్నము ఆమెకి సరిపోయేది కాదు. అలాగని చెప్పి చాలా చాలా టార్చర్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనేవారు అనమాట. సో ప్రెగ్నెంట్ వస్తే ప్రెగ్నెంట్ అని పోగొట్టేయడం, ఆమె పడుకొని ఉంటే అలా ఇలా అని చెప్పి ఆమెను ఏదో ఒకటి పని చేయట్లేదనో, లేకపోతే ఏదో ఒకటి ఆమె మీద ఏదో ఒకటి సటైర్లు వేస్తూ ఉండేవారు అనమాట. పక్కింటి వాళ్ళు ఉంటారు కదండి, సో చిన్నాయనలు, పెద్దనాయనలు, మేనత్తలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు రిలేటివ్స్ అయితే నేను అనుకుంటానండి. నిజంగా చెప్పాలనుకుంటే బ్లడ్ రిలేటివే కావనవసరం లేదన్నమాట. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచోళ్ళని అయితే నేనైతే అంటాను. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమని తీసుకెళ్ళి ఫుడ్ పెట్టేవారు అనమాట. అది కూడా వాళ్ళకి తెలియకుండా, అత్తమామకి ఆడబడుచులకి తెలియకుండా పెట్టేవారు అనమాట. ఒకవేళ తెలిసి పెడితే ఆమెను మళ్ళీ తిట్టేసేవారు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియకుండా తీసుకెళ్ళి పెట్టేవారు అనమాట. సో అలా కొన్ని రోజులు గడుపుకుంటూ వచ్చేవారు. ఆ తర్వాత ఆమెకు ఒక బాబు పుట్టారనమాట. బాబు పుడితే బాబుని ఇంట్లో పెట్టేసి ఆమె పెళ్ళికి పనిలోకి వెళ్ళి వచ్చేసరికి, అప్పుడు పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. పనిలోకి వెళ్ళి వచ్చేసరికి బాబుని పట్టుకోకపోవడం, చూడకపోవడం, బాబు ఏడుస్తున్నా సరే అసలు కేర్ తీసుకోకపోవడం, అలా ఉండేవారు అనమాట. కానీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదండి, సో మ్యారేజ్ అయినటువంటి బాబు, ఆమె అతను, వాళ్ళంటే నిజంగా ఊర్లో చాలా గౌరవం అనమాట. చాలా మంచి వ్యక్తులుగా పేరైతే తెచ్చుకున్నారనమాట. పర్లేదు బాబుని వదిలేసేసిరా, వాళ్ళు చూసుకుంటారులే అంటే, ఆమె పాపం ఒక రోజు వదిలేసి వెళ్ళిపోయిందనమాట పనిలోకి. వచ్చేసరికి బాబుని ఎత్తుక్కుంది, ఎక్కడా లేరని. అప్పట్లో ఏంటంటే 10:30కి పాలు ఇవ్వడం కోసం అని వచ్చేవారన్నమాట. వచ్చేసరికి ఎవరు లేరు, బాబు కూడా ఎక్కడా లేడని చెప్పి ఎత్తుక్కొని వచ్చి ఇంట్లోకి వచ్చేసరికి ఆ గౌటు మీద అయితే ఇలా తల చేతులు ఇలా పెట్టుకొని నిద్రపోవడం చూసి
మొత్తం ఫేస్ అంతా డార్క్ అయిపోయి మట్టి అంతా పామేసుకొని అలా పడుకొని ఉండడం చూసి పాపం అప్పటితో ఇంకా పనిలోకి వెళ్ళడం మానేసి ఇంకా బాబునే చూసుకుంటూ నిజంగా అండి మరిది గారు కూడా టార్చర్ పెట్టేవారు అన్నమాట, ఆడబడుచులు అలాగా. సో అలాగే ఈమెకి కొంతమంది పిల్లలు పుట్టేశారన్నమాట. మ్యారేజ్ అయిన 7 ఇయర్స్కి అయితే పిల్లలు పుట్టారు. సో అంతకుముందు బిఫోర్ పిల్లలు పుట్టక ముందు నువ్వు గొడ్డుబోద్దానివి, నువ్వు అలాగా నువ్వు ఇలాగానని చెప్పి మహా 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 టార్చర్ పెట్టేసేవారండి నిజంగానని. ఇవన్నీ భరించుకుంటూ దేవుని మీద అయితే నిజంగా భారాన్ని వేస్తూ ఆమెకైతే 4 పిల్లలు పుట్టారనమాట. ఇప్పుడు ఆవిడైతే బాగుంది, కానీ ఎవరైతే గొడ్రాలు అని అన్నారో వాళ్ళైతే నిజంగానే గొడ్రాల్లాగానే ఉన్నారండి. వాళ్ళకైతే పిల్లలు లేరనమాట. నేను చెప్పేది ఏంటంటే ఒకళ్ళని మనం ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకూడదండి. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆమెకి 4 పిల్లలు పుట్టారు కదా, ఆ 4 పిల్లలకు కూడా వాళ్ళ మేనత్తల మీద కానీ వాళ్ళ బాబాయ్ మీద కానీ అలాగే వాళ్ళ నానమ్మ తాతయ్య మీద కానీ ఎటువంటి ప్రేమ లేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎఫెక్షన్ చూపించలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళకి దగ్గర అవ్వలేదు. పెద్దవాళ్ళు చూపిస్తేనే పిల్లలు వెళ్తారు కదండి, లేకపోతే వెళ్ళరు కదా, వాళ్ళకి తెలియదు కదా. సో ఎఫెక్షన్ అనేది లేదన్నమాట. సో అలా చెయ్యొద్దు, అలా ఉండొద్దు అని అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకొక వీడియోలో అసలు ఆ ఫ్యామిలీ ఎవరు, అసలు ఆ వ్యక్తులు ఎవరు, అసలు ఏంటనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఆమె అయితే చాలా చాలా టార్చర్ పడిందండి ఆ ఫ్యామిలీ వల్ల. సో ఆమెకు ఉన్నటువంటి పిల్లలు, ఆమెకి కూడా ఇప్పుడు మ్యారేజ్ అయినట్టు ఆమెకి కూడా ఇద్దరు అమ్మాయిలు 2 అబ్బాయిలు అన్నమాట. సో వాళ్ళకి అసలు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ కుటుంబం మీదే అసలు ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఎటువంటి గౌరవం ఉంటుంది, కానీ ఎఫెక్షన్ లేదన్నమాట. అసలు నిజంగా అలా పిల్లల్ని ఈ రోజుల్లో పెంచకూడదు. ఆ పిల్లలు అలా పెరిగే దౌర్భాగ్యం కూడా రాకూడదండి. పెద్దవాళ్ళే అలా కల్పిస్తున్నారని అయితే నా ఉద్దేశం అంట. నా ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నేను మాట్లాడింది కరెక్టా కాదని. సో నెక్స్ట్ రాబోయే దానిలో అయితే అసలు ఆ ఫ్యామిలీ ఎవరు ఏంటని అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్.